అన్నా గుండు బాబా అన్నా. అవునరా. రే ఈ బాబాలు నమ్ముతున్నారా అన్నా? అందరూ ఫ్రాడ్ నక్కులరా, శంక నాకిపోతాడు. లేదన్నా, సత్యమైన బాబా అన్నా. నిజమా? చూస్తాను. ఈ ప్రపంచంలో ఉన్న అన్నట్టు క్వశ్చన్ అని అడిగానా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు అన్నాడు. అవునా? కొన్ని క్వశ్చన్ నేను అడుగుతాను బాబాకి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడు, అప్పుడు నేను నమ్ముతాను రా. సరే అన్న, పా. జై గుండు బాబా. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి వే. జై గుండు బాబా, జై గుండు బాబా, జై జై గుండు బాబా. రోడ్డు మీద పేడ, ఈ గుండు బాబా చాలా తేడా. జై గుండు, జై గుండు బాబా. కూర్చోండి నాయన. చెప్పండి నాయన, మీ సమస్య ఏంటో. మావాడు మీకు ఏదో క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాడు స్వామి, మీరు దయచేస్తే రానా ఆయన. ఏది అడిగినా చెప్పేస్తారా? నువ్వు ముందు అడుగు నాయన. నన్ను చూసి నాకు పెళ్ళి అయినదో కాదో చెప్పండి. సరే, నేను నీకు కొన్ని అడుగుతాను, అవునంటే అవునంటావు, కాదంటే కాదంటావు, సరేనా? సరే. సరే నాయన, నీకెంతమంది పిల్లలు ఆయన? ఒక కొడుకు. నీకు పెళ్లి జరుగున్నది నాయన. బాబా ఇదేదో చెప్పారు, ఇంకొకటి అడుగుతున్నాను చెప్పండి. అడుగు నాయన. మీ అమ్మ పేరు ఏంటి చెప్పండి చూస్తామా? మీ నాయన మీ అమ్మకి ప్రేమగా ఏమని పిలుస్తుంటాడు? పారు. మీ అమ్మ పేరు పారమ్మ నాయన. జై గుండు బాబా. స్వామి, ఆఖరి ప్రశ్న స్వామి. అడుగు నాయన. నా కొడుకు ఆడబిడ్డ మగబిడ్డ చెప్పండి స్వామి. ఇది కొంచెము కష్టమైన ప్రశ్నే. ఇప్పుడు చెప్పమనంట్రా. రోడ్ మీద పేడ బాబా చాలా తేడా, తేడా 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 తేడా. నీ కొడుకు అక్షరాల మగబిడ్డ నాయన. బాబా బాబా. నన్ను క్షమించి బాబా. పర్లేదు పర్లేదు పర్లేదు. గాడిది నా కొడుకు.